unto the higher powers, for there is no power but of God. The powers that be are ordained of God. Whosoever therefore resisteth the power, resist that ordinance of God, and they that resist shall receive to themselves damnation. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్యం నేను చదవబోతున్నాను. ఇది ప్రేయర్ డే. మనమందరం మన స్థానిక సంఘములకు, క్రైస్తవుల కొరకును, క్రైస్తవేత్తల కొరకును, నాయకులకు, మనల్ని పాలిస్తున్నటువంటి మరి అధికారుల కొరకును ప్రార్థన చేయడానికి మనం చేరవచ్చాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది అని. కనుక ప్రార్థన మంచిది, స్తుతి చేయటం మంచిది. అది చేయడానికి దేవుడికి చక్కని అవకాశం ఇచ్చారు. ప్రియులు రాజేశ్వరరావు గారిని, జంట నగరాల స్థానిక క్రైస్తవ సంఘ నాయకులందరిని బట్టి దేవునికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మనం ప్రార్థన చేస్తూమని ప్రభువే దేవుడు చెప్పాడు, నేను వారి ప్రార్థన ఆలకించదును, నేను వారి దేశమును స్వస్థపరచదును. కాబట్టి ఈరోజు మనలను, మన సంఘములను, మన రాష్ట్రములను, రాష్ట్ర ప్రజలను, మన దేశమును, దేశ ప్రజలను అన్ని విధాలైన విశేషణ దైవికమైన ఆధ్యాత్మికమైన స్వస్థత అనేది ఎంతైనా అవసరం. ప్రభు అనుగ్రహించునుగాక, ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అన్ని నామముల కంటే హెచ్చైన సమానమైన ఘనమైన నామమున ఈ సాయంకాలం మందు మీ నామధారులమైన మేమందరం ఈ స్థలంలో చేరి ఇలాగ మీ నామను స్తుతించి మిమ్మల్ని హెచ్చించి ఘనపరచడానికి దేవా కీర్తన ద్వారా అలాగ ప్రభావ మిమ్మల్ని ఘనపరచడానికి కలిసి మేము ప్రార్థన చేయడానికి మాకు అనుగ్రహించిన దేవుని దినానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా మీరు ప్రార్థనను ఆలకించే దేవుడు, మీకు మొరపెట్టి వారందరికీ మీరు సమీపంగా ఉన్న దేవుడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు. నీ నామమును బట్టి ప్రార్థించే వారి మీద మీ దృష్టి ఉన్నందులకై స్తోత్రాలు, వారి ప్రార్థన మీరు చెవి ఒక్కినందులకై మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఓ దేవా, ఈ సమావేశం అంతటికై మిమ్మల్ని స్తుతిస్తూ ఇప్పటికే చేయబడిన స్తుతి స్తోత్ర ఆరాధనలు బట్టి, చేయబడిన ప్రార్థన విజ్ఞాపన బట్టి మీ స్తోత్రాలైనా మేము నమ్ముతున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేసే మా శక్తుల దేవుడు, మా కొరకు, మా సంఘముల కొరకు, అంతేకాకుండా మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు, మా ప్రజల కొరకు ఓ దేవా ఒక గొప్ప కార్యం మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మీ దగ్గర హస్తాలు సమర్పిస్తున్నాం. విశిష్టంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, రేవంత్ రెడ్డి వారి మరి ప్రభుత్వంలో ఉన్న వారందరూ అయితేనేమి, వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్న నాయకులు దయతో దీవించు, వారిని బలపరచు, వారిని ఆశీర్వదించు, మీ దయ వారి మీదించు. మీ మహిమ కొరకై మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని మీకు ప్రార్థన చేస్తూ వందనములు చెల్లిస్తూ యేసు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి బ్రదర్ జాన్ సుబ్బారెడ్డి గారు హెబ్రోన్లో అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో